మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ మాసం విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండిపోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి? లగ్నంలో శుక్రుడు, దాని వెనకాల గురువు, తిరిపోయే కాంబినేషన్. అంటే లగ్నంలో శుక్రుడు అంటే చాలామంది జీవితాల్లో, లగ్నం అంటే జీవితం, జీవితంలో శుక్రుడు అంటే అమ్మాయి, జీవితంలో ఒక అమ్మాయి రాబోతుంది. సపోర్ట్ చేస్తుంది ఎవరు వెనకాల? లగ్నం వెనకాల గురువు ఉన్నాడు. ఒక అమ్మాయి జీవితంలో వస్తుంది, దాన్ని సపోర్ట్ చేస్తుంది గురువు. గురువు అనేది చాలా మంచి ప్లానెట్, మంచి గ్రహం. గురుగ్రహము మీ జీవితంలో ఒక అమ్మాయి వస్తే ఆ రిలేషన్షిప్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే మంచి అమ్మాయి రాబోతుంది. స్టేబుల్గా ఉంటుంది మీ లైఫ్. అమ్మాయి వచ్చిన తర్వాత స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. ఎదుగుదల కింద పైన మనిషి పరేషాన్ అయిపోతూ ఉంటాడు. అరే ఎప్పుడు రా సెటిల్ అయ్యేదా అబ్బా అనుకుంటూ ఉంటాడు. అయ్యా తట్టుకోలేనురా నాయన, ఏం జీవితం రా బాబా. కొంతమందికి అనుకోకుండా ఒక అమ్మాయి అనేది రావడం జరుగుతుంది. అప్పుడే ఒక జాబ్ కూడా వస్తుంది. ఈ అమ్మాయి కూడా సంపాదిస్తూ ఉంటుంది. ఒక స్టెబిలిటీ ఏర్పడుతుంది. పెళ్లి చేసుకుంటారు, లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంకా గ్రో అవుతారు. సో అలాంటి ఒక యోగం సింహరాశి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది ఈ అమావాస్య తర్వాత. ఈ వినాయక చవితితో బీజం పడింది. అమావాస్య తర్వాత మంచి యోగం ఉంది. జీవితాలు సెటిల్ చేసుకునే టైం. కానీ ఈసారి వచ్చిన అమ్మాయితో మీరు బ్రేకప్ చెప్పుకోవద్దు. అరే పేదమ్మాయి రా బాబు, కొన్ని రోజులు తిరిగేద్దాము, తర్వాత పక్కన తప్పుకుందాము, మంచి కట్నం ఏ అమ్మాయి అయితే తీసుకొస్తుందో దాని తర్వాత పెళ్లి చేసుకుందాము, ఇలాంటి స్కెచ్ ఏది పెట్టుకోవద్దు. ఆ కట్నం తీసుకొచ్చే అమ్మాయి విడాకులు ఇచ్చి భరణం కూడా తీసుకెళ్ళిపోద్ది డబల్. వచ్చే అమ్మాయిలో లక్ష్మి ఉందా లేదా చూసుకోవాలి, కానీ వచ్చే అమ్మాయి డబ్బులు తీసుకొస్తుందా లేదా అని ఎప్పుడు అనుకోవద్దు. చాలామంది అదనుకునే పెళ్లి చేసుకుంటారు. అంతేందుకు విషయం చెప్తాను. నేను ఈ మధ్య శ్రవణ మాసంలో 6 మ్యారేజెస్ అటెండ్ అయ్యానండి. 6కి 6 ఫెయిల్ అయిపోయి. ఎవరు చెప్పినా నమ్మరు. 6కి 6 మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయాయండి. ఎందుకంటే ఇదే రీజన్, డబ్బు. ఆమె కట్నం ఇస్తుంది, చేసుకుంటారు. 3 నెలల్లో, 2 నెలల్లో, 1 నెలలోనే ఈ మధ్య అయితే బ్రేక్, మటాష్. వచ్చే అమ్మాయిలో లక్ష్మి ఉండాలి, కానీ లక్ష్మినే తీసుకురాకూడదు. మీకు అర్థమైంది అనుకుంటా. అంటే లక్ష్మి కోసమే పెళ్లి చేసుకోకూడదు. దుర్గని పెళ్లి చేసుకోవాలి. దుర్గతో పాటు లక్ష్మి వస్తుంది. ఉత్తుత్తగా లక్ష్మి ఉందని పెళ్లి చేసుకుంటే లక్ష్మి వెళ్ళిపోతుంది, లక్ష్మి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. హ్యాపీనెస్ ఉండదు. ఫస్ట్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తుంది, నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, మంచి ప్యాకేజ్, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. మొత్తం రివర్సు ప్లేట్ బోల్తా పడుతుంది. అమ్మాయి 30,000 సంపాదించినా, సంపాదించకపోయినా, నెలకి 1 కోటి రూపాయలు సంపాదించినా, ఏదో ఒకటి రోడ్డు మీద పునుగులు అమ్ముతుందా, కొబ్బరి బొండాలు అమ్ముతుందా అని కాదు. ఆ అమ్మాయి మంచి అమ్మాయ్యా కాదా, ఆ అమ్మాయిలో లక్ష్మి కళ ఉందా లేదా, దుర్గాదేవి కళ ఉందా లేదా, లక్ష్మీ పార్వతి సరస్వతి ఆ అమ్మాయిలో కనపడితే మంచి అమ్మాయి అయితే చేసుకోండి. డబ్బున్న అమ్మాయి కంటే మంచి అమ్మాయిని చేసుకోవడం బెటర్. డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే ఫస్ట్ జరిగేది డైవర్స్, గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్యాకేజీలు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. కుకట్పల్లి, మియాపూర్ అలా వెళ్తాయి మెల్లిగా. మినిమం 30 lakhs ప్యాకేజ్ ఉండాలండి, లేకపోతే మేము చేసుకోము, ఇలా మాట్లాడతారు ఈ ఆడవాళ్ళు. చాలామంది ఆడవాళ్ళ తరపున కోర్టుల చుట్టూ, కౌన్సిలింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ అమ్మాయిని జీవితంలో పెళ్లి చేసుకోవడం. రాంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం అసలు ఘోరాది. డస్ట్బిన్ సులభ శౌచాలయ అంత దారుణంగా తయారవుతుంది. కోట్లు, అసలు
చెప్పదు, ఇంకా వర్ణనాతీతం, దానంత దరిద్రం ఉండదు. కాబట్టి చెప్పేది కరెక్ట్. మనకు అమ్మాయి ఈసారి సింహరాశి వాళ్ళకి సరైన అమ్మాయి వస్తుంది కాబట్టి అది పేదమ్మాయి డబ్బున్న అమ్మాయి చూసుకోకుండా అది మంచి అమ్మాయి అని తెలిసిన తర్వాత దాన్నే కట్టుకోవండి, దాన్నే చేసుకోవండి అని చెప్తున్నా. అమ్మాయికి అప్పులు ఉన్నాయంట, నాకెందుకు అమ్మాయిని అనుకోదు. ఇవాళ అప్పులు ఉన్నాయి, రేపు అప్పులు తీరుస్తుంది, వ్యాపారం బాగా నడుస్తుంది, 3 పూలు 6 కాయలు అవుతాయి. 2వ ఇంట్లో సూర్యుడు, 3వ ఇంట్లో కుజుడు. 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడంటే శక్తి సామర్థ్యం బాగుంటుంది. 2వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడంటే ఫ్యామిలీకి ఒక విజన్ వేస్తారు. సింపుల్గా చెప్పాలంటే సింహరాశి సింహలగ్నంలో ఉన్న వాళ్ళు ఈసారి చాలా బాగుంది. 12వ ఇంట్లో నుంచి మోక్ష స్థానం నుంచి గురువు సపోర్టింగ్ కాబట్టి అద్భుతమైన సపోర్ట్ ఉంది. మీరు ఎప్పుడో ఏదో అమ్మాయిని ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అయి ఉంటారు సింహరాశి వాళ్ళు. అప్పుడు గురువు సపోర్ట్ లేదు. గురువు సపోర్ట్ లేకపోతే రిలేషన్షిప్ నుంచోదు, పడిపోతుంది. ఈసారి గురువు సపోర్ట్ ఉంది కాబట్టి మీ రిలేషన్షిప్ నుంచోబడుతుంది. ఇట్ విల్ స్టాండ్. అప్పుడు దేవుడు ఆ అమ్మాయి నువ్వు కలవాలని రాయలేదు, ఏం చేయలేకపోయావు, నువ్వు చాలా బాధపడ్డావు, లవ్ ఫెయిల్ అయింది, అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఈసారి వచ్చే అమ్మాయి ఆ రిలేషన్షిప్ ఏదైతే స్టార్ట్ అవుతుందో దానికి దేవుడు సపోర్ట్ ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే గురువు లగ్నానికి సపోర్ట్ ఇస్తున్నాడు. సో డోంట్ వరీ. ఒక్కటే, నీ పిచ్చి తెలివితేటలు వాడి అమ్మాయిని పోగొట్టుకోవద్దు. ఓకే. హెల్త్ వైజ్ ఎలా ఉంటుంది ఓవరాల్గా? లగ్నంలో శుక్రుడు అంటే మృత్య సంజీవుని, అన్బీటబుల్, అన్స్టాపబుల్. ఇంకా ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది గురుగారు? అదే చెప్పాను నేను. ఆ అమ్మాయిని మీరు పట్టుకున్నారంటే మీకు మీ జాబ్ వస్తుంది. ఆ అమ్మాయిని వాడుకున్నారంటే ఉన్న జాబ్ పోతుంది. చాలామంది చిరంజీవి అవుదాం అనుకుంటారు, చాలామంది విరాట్ కోహ్లీ అవుదాం అనుకుంటారు. ఏది మళ్ళీ విరాట్ కోహ్లీకి ఉన్నంత టాలెంట్ ఉంటుంది, చిరంజీవికి ఉన్నంత టాలెంట్ ఉంటుంది, కానీ దాంతోపాటు దొంగ బుద్ధి కూడా ఉంటుంది. ఆ దొంగ బుద్ధి వల్ల అలా ఉండిపోతాడు. చిరంజీవి కాదు కదా, జూనియర్ ఆర్టిస్ట్ కూడా పనికిరాడు. జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా వాడిని కొట్టి పంపిస్తారు, కనీసం జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వలేడు. పాయింట్ నీతి నిజాయితీ ఉండాలి, ఎక్కడో అక్కడ మంచితనం ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అలా వెనకబడిపోతాడు మనిషి, అది గుర్తుపెట్టుకోవాలి. స్థానచలనం కలిసి వస్తుందంటారా? విదేశీ ప్రయత్నాలు ఇవన్నీ చేయొచ్చు అంటారా? ఇప్పుడు గురువు 12వ ఉన్నాడు కాబట్టి మీరు యాక్చువల్గా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అని కనిపిస్తుంది. దూరం కాశీ, నేపాల్, భూటాన్, కంబోడియా, వియత్నాం, ఆ పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్తారు. ఎవరైతే చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళకి అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సక్సెస్ అవుతాయి. హయ్యర్ స్టడీస్కి హెల్ప్ అవుతాయి, జాబ్కి కాదు, హయ్యర్ స్టడీస్కి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే గురువు విదేశీ స్థానంలో ఉన్నాడు. గురువు అంటే చదువు, జాబ్ కాదు. గురువు అంటే చదువు, గురువు చెప్పేదే కదా చదువు. సో స్టడీస్కి బాగా హెల్ప్ అవుతుంది, జాబ్కి కాదు. అమ్మాయి గురించి చెప్పాము. నీతి నిజాయితీతో ఉంటే మీకు మీ కెరీర్ కూడా సెటిల్ అవుతుంది. హెల్త్ అయితే అసలు మృత్యు సంజీవిని మీతో ఉంది, మీకు ఏమీ జరగదు. మీరు లారీ కింద పడిపోయినా కూడా మీకు ఏమీ కాదు. కొంతమంది చూడండి, లారీ కింద పడిపోయి అన్బిలీవబుల్ సర్కమ్స్టాన్సెస్లో బయటకు ఎస్కేప్ అయిపోతారు. అదే మృత్యు సంజీవిని, ఏమీ కాదనమాట. మిమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు, మీరు ఏమైనా చేయండి మీకు నడుస్తుంది. హెల్త్ పరంగా మీరు ఏళ్తారు, ఏమి చేసినా మీకు ఏది కాదు. నో నీడ్ టు వరీ. చాలా గట్టిగా ఉంది. ఒక్కటే, దొంగ బుద్ధితో ప్రవర్తించొద్దు. ఈ నెల అదే కనిపిస్తుంది. దొంగ బుద్ధి ప్రవర్తిస్తారు. 2-3 అమ్మాయిలు ఒకటేసారి లైన్లో పెడతారు, ట్రాప్ చేస్తారు. ఈ దొంగ బుద్ధులు కొన్ని కనిపిస్తున్నాయి. కొందరు ఏం చేస్తారంటే 3 అమ్మాయిలు పెట్టేసి, ఒక అమ్మాయి, ఈ అమ్మాయికి డబ్బు ఉంది, ఈ అమ్మాయి దగ్గర డబ్బులు అవుదాం, ఈ అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయితో తిరుగుదాం, అట్లా ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క దానికి పెట్టుకుంటారు. అలా కాకుండా ఒకటే అమ్మాయి, అదే ఆమె జీవితం, అలా ఉండాలి. అది అలా ఉంటే మీకు మంచిది, ఆ అమ్మాయికి మంచిది, మీ జీవితానికి మంచిది. సో ఇది బేసిక్గా.
ఏదైనా రెమెడీ చేసుకుంటారంటే సింహరాశి వాళ్ళు ఆదివారం రోజులు రవికి సూర్యుడికి 2 చేతులు ఎత్తి దండం పెడితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ. ఓకే, ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.